రైట్. ప్రసాద్ గారు, ఈ పేపర్ క్లిప్పింగ్స్ అన్ని కట్ చేసుకుంటే ఇవే పనిచేయవా? మరి వీళ్ళు ఈ విధంగా రాస్తే అది ఎంత డ్యామేజ్ ఒక పార్టీకి, ఒక వ్యక్తికి, పర్సనల్గా ఇండివిజువల్కి ఎంత నష్టం జరుగుతుంది? రోజు ఈ విధంగా వార్తలు రాసుకొని వచ్చారు. ఇవేవి కూడా సిట్టు దర్యాప్తులో ఉండవు, వాళ్ళు సమర్పించే ఆధారాల్లో ఉండవు, లేనివి పేపర్లో మాత్రమే కనిపిస్తాయి. అంటే వెంకటరెడ్డి బాగా చెప్పాడు. సిఐటి అంటే మనం రెగ్యులర్గా చూసే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వర్సెస్ చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీమ్ అన్నది ఈ తపేలా ఛానల్లో రాసిన దరిద్రాన్ని సిట్ వాళ్ళు ఈ రోజు దాకా లీడ్ కింద తీసుకుని ఆ ప్రొవకేషన్లో వాళ్ళు చేసిన దరిద్రానికి కోర్టు ఏం చేయాలో చేసింది వాళ్ళ. మీకు ఇంకో విషయం ఎక్కడ ఏదైనా ఛార్జ్ షీట్లో రాశారా? ఆఫ్రికాలో కానీ, దుబాయ్లో కానీ, నెదర్లాండ్లో కానీ, లేకపోతే బ్యాంకాక్లో కానీ, లేకపోతే టాంజానియాలో కానీ ఈ డబ్బులు తరలించి అక్కడ వ్యాపారాలు చేస్తున్నారు, వీళ్ళందరూ బిజినెస్లు చేశారు, అక్కడున్న ఈ డబ్బులనే ఉన్నా చెప్పారు. నేను ఎప్పుడు మిమ్మల్ని ఎందుకంటే అమాయకమైన జర్నలిస్ట్ అని ఎందుకంటానంటే, జర్నలిస్టు నియమ నిబంధనలకి కట్టుబడి ఉంటాడు. టోపీలు వేసే జర్నలిస్టులు ఉంటారు కొంతమంది, వాళ్ళు టోపీ రాతలే ఉంటాయి. వాటికి ఎలా ఉంటుందంటే శాంచుటీ ఉండదు. మీకు అర్థమవుతుంది. కానీ దీని డ్యామేజ్ ఎంత సార్? ఇది సార్ నేను అదే చెప్తున్నాను. ఇవాళ మీకు డ్యామేజ్ అన్న కాన్సెప్ట్లో రంగయ్య గారు బాగా చెప్పారు. సత్యమేవ జయతే అనే జాతీయ స్లోగన్కి ఇవాళ సత్యం నిలకడ మీద గెలుస్తుంది. అబద్ధం 100 చెప్పులు వేసుకుని ఊరంతా తిరిగి రావచ్చేమో కానీ సార్ నిజం నిలకడగా అక్కడే నిలబడి ఉంటుంది. ఇవాళ వీళ్ళు ఎంత చేద్దామని ప్రయత్నించినా సరే దాని యొక్క అడుగు ఒక్కటి కూడా ముందుకు వెళ్ళలేదు ఉంటుందంటే అబద్ధానికి కాళ్ళు లేవు. నిజానికి ఎలా ఉందంటే దాని పవరు ఒక దగ్గర స్థిమితంగాను ఇలాగే ఉంది. నువ్వు ఏం చేసినా ఇక్కడికి వచ్చి నా దగ్గరికి వచ్చి సమాధానం తీసుకోవాల్సిందే అని చెప్తుంది నిజం. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే నిజం దగ్గరికి రాలేక దే క్రియేటింగ్ ఆల్ సార్ట్ ఆఫ్ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్. ఈ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ ఎక్కడికి వస్తున్నాయి? లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి లాంటివాడికో, లేకపోతే ధనంజయ రెడ్డికో, లేదంటే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారికో, రేపొద్దున చెవిరెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారికి వచ్చేదాకా వీళ్ళందరినీ వీళ్ళు బయట నుంచి ఉన్న మోడస్ ఆఫ్ ఆపరెండాలో ఇష్టం వచ్చినట్టు బొమ్మడించేసి యాజ్ ఇఫ్ జరిగినట్టుగా భ్రమింపజేసే కార్యక్రమానికి బ్రహ్మాండంగా రక్తి కట్టిస్తున్నారు. బట్ బై ద టైమ్ కోర్ట్ వెర్డిక్ట్స్ ఇవాళ మీరు అవన్నీ క్రానికల్ ఆర్డర్లో చదివారు అనుకోండి. మన దరిద్రానికి మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ మీరు సర్క్యులేషన్లో నెంబర్ 3 ప్లేస్కి వచ్చింది సాక్షి, నెంబర్ 2కి 3కి. ఎందుకంటే కొంచెం అటు ఇటుగా ఉంది. వటుడు ఇంతే అంతే అలా కాదు, వటుడు ఇంతే అంతే అన్నది నిజం అనే రూపంలో బయటకు వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే అబద్ధాలని ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ప్రతి ఒక్కడు డైల్యూషన్ ప్రాస్పెక్ట్లో చూస్తారు. ఇవాళ చూడండి, మిథున్ రెడ్డికి 71 రోజులు వాళ్ళు చెప్పిన అబద్ధాలు చూసిన వాడికి 72 రోజు చూసిన నిజం ఎలా ఉంటుందంటే, ఏంద్రాయుడు ర్యాలీలు ఇట్ల మీద రాశాడు. ఇందాక వెంకటరెడ్డి చెప్పినట్టు ఏ బేసిస్ లో వచ్చిందన్నాడు? చదువుకున్నాడు ఉంటాడు కదా. అదే నేను అనేది. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే చదువుకున్న అజ్ఞానులు కనీసం పరిశీలించరా? అదే చెప్తున్నాను సార్. ఇవాళ చదువుకున్న అజ్ఞానులు పక్క తీయండి, చదువుకున్నాడు ఏం చేస్తాడు మన దగ్గర? అరే వీడికి 161, 164 మీద ఎన్నాళ్ళు అరెస్ట్ చేశారా? ఈ పోలీసు వాళ్ళు 164, 161 స్టేట్మెంట్ ఏంటో తెలియదా మనకి అన్నవాడు 10 మందికి ఎన్లైట్మెంట్ ఇస్తాడు. ఆ ఎన్లైట్మెంట్ వల్ల వచ్చిన ఉపద్రవం ఎలా ఉంటుందంటే వీళ్ళు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఖచ్చితంగా వ్యానిష్ అవుతారు. రైట్. అప్పుడు టోపీ చేయటం మొహం దాచుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది నిజంతో ఆడుతున్న గేమ్. నిజం ఎప్పుడు నిప్పు లాంటిది, అది దహించేస్తుంది. రైట్. వెంకటరెడ్డి గారు, ఏదో కంపెనీలో సోదాలు చేసి అక్కడ భారతమ్మ అనే డైరెక్టర్ ఉంటే డైరెక్ట్గా వచ్చేసారు, చూసారా మద్యం కేసులో దొరికిపోయారు. భారతి గారి పేరు వాళ్ళ ఇష్టమా? మీరు చెప్పినవి ఇవన్నీ వాళ్ళ ఇష్టమైన కథలు, వాళ్ళే రాసుకుంటూ వచ్చారు. వాళ్ళకి ఎలా దోస్తే అలా ఆ దేశం ఈ దేశం ఈ దేశం ఇవేవి సిట్లో కనపడవే. పైగా వాళ్ళు ఎంతవరకు వెళ్ళిపోయారంటే డైరెక్ట్గా వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు వదిలేయడం వల్ల. ప్రజలకు క్లారిఫై అండి, ఏ సీట్లో కనబడవు, ఏ సీట్లో కనపడవు, ఈ సీట్లో కనపడదు, ఎస్ఐటీలో కనబడు, సిఐటీలో కనబడతాయి చెప్పండి. అదే సార్, ఇప్పుడు ఈ సిఐటి వాళ్ళు ఎస్ఐటి మిక్స్ అయినా ఎట్ట దొరికిపోయారంటే 11 కోట్లు 12 అట్టపెట్టల అంశం మీరు తీసుకోండి. ఇప్పుడు మీ ఇంట్లో దొరికినాయండి 11 కోట్లు. అవును. అసలు మీ మీద కేసు పెట్టారా? లేదు. ఇప్పుడు ఎవరిది ఫామ్ హౌస్? ఎవరిది? తేగల విజయేందర్ రెడ్డి. అవును. అతను విచారించాలి అప్పటి వరకు. అవును. తేగల విజయేందర్ రెడ్డి ఫామ్ హౌస్ లో డబ్బులు ఉంటే తేగల విజయేందర్ రెడ్డి సంబంధం ఉండలేదు సంవత్సరం నుంచి ఉంటే వాళ్ళు చెప్పిన కథే కదా. అవును. తర్వాత ఏంటి, అసలు ఆ డబ్బులకి నా సంబంధం లేదని చెప్పి రాజకేశ్వరరెడ్డి కోర్టుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన తర్వాత ఆయన కావాలంటే డబ్బుల్ని ఆర్బీఐ ద్వారా మీరు విచారణ చేయించండి, ఆ నోట్ల కట్లు ఆ బ్యాచ్ సిరీస్ ఏంటనే చేయమంటే సిట్ ఇప్పుడు వరకు చేయాల. 2 నెలలు అయింది దొరికి. 2 నెలల క్రితం సేమ్ డిబేట్ మేమిద్దరే ఉన్నాం, నాకు బాగా గుర్తు. 12 అట్టపెట్లు 11 కోట్లు. మరి ఎందుకు చేయలేదు? ఆ కథ అయిపోయింది. వెంకటేష్ నాయుడు ఫోన్ అదే కథ, మళ్ళీ ఆ కథ పోయింది. ఇప్పుడు కొత్త కథ ఇవాళ ఏదో రాశారు, ఇంకెవరినో సత్యవర్ధనం ఆయన ఉన్నాడు దాంట్లో, ఆయన్ని రేపు వద్దున అరెస్ట్ చేస్తారన్నట్టు మళ్ళీ ఇంకో కట్టు కథ వాళ్ళు స్టార్ట్ చేశారు. సో వాళ్ళు రోజుకు ఒక కట్టు కథ అల్లి అసలు విషయాలను డైవర్ట్ చేయాలి. ఎందుకు అసలు విషయాలు ఇప్పుడు పార్టీకి వ్యక్తిగతంగా సార్
అదే చెప్పలేదు వ్యక్తులకి వ్యక్తిగతంగానే నష్టం, ఇండివిజువల్స్ ఎవరున్నారో సార్. కానీ నిజం నిలకడ మీద తెలిసిద్ది అంటారు. ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఈ రాతలకి ఈ రాతల ఇది character రాతలకే సార్. assassination కాదా? జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు చేసినటువంటి ఆరోపణలు 1,00,000 కోట్లను ఆరోపణలు చేశారు కదా. తర్వాత అదే సిబిఐ జేడి లక్ష్మీనారాయణ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు, 1,200-1,300 కోట్ల పెట్టుబడులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో పెట్టుబడులు పెట్టిన దాని మీద విచారణ జరుగుతుంది అన్నాడు. పెట్టుబడులు ఎవరైనా పెట్టచ్చు, అది వీళ్ళు ఏమన్నారు 1,00,000 కోట్లు అని చెప్పి ప్రచారం చేశారు. సో తర్వాత ఏమైంది, తర్వాత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత 150 సీట్లతో ముఖ్యమంత్రి అయ్యారు. అంటే వీళ్ళు ప్రచారాలు కొన్ని రోజులు వీళ్ళకి తాత్కాలికంగా వీళ్ళు అధికారంలో ఉండడానికి నిలబడతాయి, కానీ శాశ్వతం అది కాదు. ఇప్పుడు సేమ్ ఈ లెక్కలకు సంబంధించి కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇందాక తలారి రంగయ్య గారు క్లియర్గా చెప్పారు, ఎక్కడికక్కడ వైన్ షాపులు వాళ్ళ పేర్లతో తెలుగుదేశం వాళ్ళు దోచుకుంటున్నారు. దోచుకుంటా నాణ్యమైన మద్యం ఎక్కడ ఇస్తున్నారంటే నాణ్యమైన మద్యం ఒక్కట్లేదు, సుమో విస్కీ, షార్ట్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ బ్రాందీ, కేరళ మాల్టెడ్ విస్కీ, ఈ 99 రూపాయలకి. గుడ్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా విన్నారా? ఇట్లాంటి తాగిచ్చి రోజు ప్రజలను మత్తులో ఉంచితే మనం ఏం చేసినా కూడా వాళ్ళు పట్టించుకోరు, మత్తులోకి వెళ్ళిపోతారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఏ ముఖ్యమంత్రి కాదు సార్, ఏ రాజకీయ నాయకుడైనా ఒక మద్యం తాగమని ప్రోత్సహించిన రాజకీయ నాయకుడు ఉన్నాడా? తమ్ముళ్ళు సాయంత్రం అయితే క్వార్టర్ పెగ్గేసుకోకపోతే మీకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి చేసి ఈ రోజు మద్యాన్ని తాగించాలి. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి కుంభకోణం, మద్యంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరుగుతున్న కుంభకోణం బయటకు రాకూడదు, అందుకనే మా మీద కేసు పెట్టారు. రెండు ప్రజలు జరుగుతున్నటువంటి అంశాలు ఏది, యూరియా గానీ లేదంటే మిగిలిన అంశాలు మెడికల్ ఏం రాకూడదు. అందుకనే మళ్ళీ రోజుకు కష్టాలు అది అయ్యేం అవసరం లేదు సార్, అయ్యేం అవసరం లేదు. అలాగే రైతు రోడ్ల మీదకి ఎక్కుతున్న ఉద్యోగులు అవసరంలా, యూరియా కోసం రోడ్డు ఎక్కే రైతన్న అవసరం లేదు, పంట గిట్టుబాటు ధర లేకుండా ఏదైతే టమాటా రైతో లేదంటే మిర్చో లేదంటే పొగాకు వాళ్ళు ఏమి వీళ్ళకి అవసరం, వీళ్ళకి కావాల్సింది మెడికల్ కాలేజీలు విద్యార్థులు అవసరం. సార్ ఎంత తాగుతున్నారు, ఎంత సేల్స్ వస్తున్నాయని చెబుతున్నారు. మొన్న పక్క రాష్ట్రాలకు వెళ్ళకుండా ఆంధ్రప్రదేశ్ వచ్చి తాగుతున్నారంట. ఎందుకు పక్క రాష్ట్రాలు ఈ సుమో విస్కీ లేదు, ఎందుకంటే ఇది బాగా మత్తు ఎక్కుతుంది కాబట్టి తాగుతున్నారని చెప్పాల్సి. ఫైనల్ గా ఒక విషయం చెప్పాలంటే, మీరు ఎలా 1,00,000 కోట్లని ప్రచారం చేశారన్నారు కదా, టీడీపీలో సీనియర్ నాయకురాలు ఒకప్పుడు ఫైర్ బ్రాండ్గా పేరు పొందిన ఆ మహిళా లీడర్ నాతో పర్సనల్గా చెప్పింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ముందుగా 10,000 కోట్లని ప్రచారం చేయండి, వాడు అనే పేరే వాడతారట, వాడి క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలని 10,000 కోట్లు దోచేశాడని ప్రచారం చేయండి. అన్ని డిబేట్లకు వెళ్ళడం, జగన్మోహన్ రెడ్డి 10,000 కోట్లు సంపాదించేశాడు, 10,000 కోట్లు చేశాడని ప్రచారం చేసుకుంటూ వచ్చారు. మీరు పాత డిబేట్లు చూడండి, 10,000 కోట్లే ఉంటుంది, ఎక్కడ 1,00,000 కోట్లు కనపడదు. తరువాత ఇది జనానికి ఎక్కట్లేదు, 1,00,000 కోట్లు చేయండి దీన్ని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మీటింగ్ పెట్టి చెప్పారు. చెప్పిన దాని ప్రకారం మళ్ళీ 1,00,000 కోట్లు అన్న తర్వాత ఈ పదం బాగుంది కదా, జనంలోకి ఈజీగా ఎక్కించగలరు. ప్రజల మైండ్ సెట్ ని ఎలా ఉంటుందని తెలుసుకొని దాన్ని ఆ విధంగా ఇంజెక్ట్ చేయడం అనేది. ఇక్కడ మన ఎవరికి తెలియదు అనుకుంటున్నాం, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి దేర్ మోడల్స్ ఆఫ్ ఆపరెండా ఇస్ క్వైట్ అఫేర్. సార్ మొన్న కూడా ఇప్పుడు కూడా ప్రచారం, మన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చినా చూస్తే జూలై 25వ తారీఖు వచ్చిన పేపర్, నాసిరకం మద్యంతో 30,000 కోట్లు దోచుకున్నారు. 1,00,000 కోట్లు, 50,000 కోట్లు, 30,000 కోట్లు, నోరుకి ఏదొస్తే అది. రైట్.